హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పోస్టల్ జీడిఎస్ 2026 మొదటి నోటిఫికేషన్ ఈ నెల చివరిలో విడుదల కాబోతుంది. అయితే ఈ వీడియోలో చాలా తక్కువ మార్కులు ఉన్న పోయిన సంవత్సరం సెలెక్ట్ కావడం జరిగిందండి. ఓకేనా? 37%, 40% ఉన్నా కూడా, అంటే 600కి 222 మార్కులు, 250 మార్కులు ఉన్నా కూడా చాలామంది సెలెక్ట్ అయ్యారు. ఈ వీడియోలో విత్ ప్రూఫ్ నేను మీకు చూపిస్తాను. ఎండ్ వరకు చూడండి. టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ జీడిఎస్ పోస్టులు, ఈ తపాలా శాఖ పోస్టల్ జీడిఎస్ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే ఉండాల్సిన విద్యార్హత 10వ తరగతి పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా? 10వ తరగతితో పాటు లోకల్ లాంగ్వేజ్ ఉండాలి. లోకల్ లాంగ్వేజ్ అనేది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలుగు అండి. ఓకేనా? ఆంధ్రప్రదేశ్కి, అలాగే తెలంగాణ వాళ్ళకి తెలుగు అనేది లోకల్ లాంగ్వేజ్. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు మన రాష్ట్రంలో తక్కువ పోస్టులు ఉంటే హిందీ ఉన్నటువంటి సర్కిల్కి కూడా మనం అప్లై చేసుకోవచ్చండి. సో ఏ సర్కిల్లో అయితే, సో స్టేట్స్ని ఇక్కడ సర్కిల్స్ అని అంటారు. ఆంధ్రప్రదేశ్ సర్కిల్, తెలంగాణ సర్కిల్, అస్సాం సర్కిల్, బీహార్ సర్కిల్, ఈ విధంగా సర్కిల్స్ ఉంటాయి కదా. హిందీ ఉన్నటువంటి సర్కిల్స్కి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మన 10th క్లాస్ సర్టిఫికేట్లో హిందీ కూడా ఒక సబ్జెక్ట్గా మనం చదువుతాం, సెకండ్ లాంగ్వేజ్గా. సో మనం హిందీ ఉన్నటువంటి రాష్ట్రాలకు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ముందే మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఏదైనా ఒక్క సర్కిల్కి మాత్రమే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మన రాష్ట్రంలో తక్కువ పోస్టులు ఉన్నప్పుడు పక్క రాష్ట్రంలో ఎక్కువ పోస్టులు ఉంటే, అది కానీ హిందీ అయి ఉంటే మాత్రం మనం అప్లై చేసుకోవడానికి ఉంటుంది. సో మీ అందరికీ తెలిసింది, ఇక ఏజ్ లిమిట్ అనేది ఇప్పటికే చాలా వీడియోస్లో నేను చెప్పాను. మినిమం ఏజ్ 18 సంవత్సరాలు ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ అనేది 40 సంవత్సరాలు ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అయితే 5 సంవత్సరాలు, ఓబీసీ అయితే 3 సంవత్సరాలు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే 10 సంవత్సరాలు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్లోనే మళ్ళీ ఓబీసీ అయితే 13 సంవత్సరాలు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్లోని ఎస్సీ ఎస్టీ అయితే 15 సంవత్సరాలు. ఈ విధంగా ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఇచ్చున్నారు. సెలక్షన్ క్రైటీరియా అనేది 10th క్లాస్లో వచ్చినటువంటి మార్కుల్ని బేస్ చేసుకుని అయితే ఉంటుంది. ఓకేనా? మీకు 10th క్లాస్లో మంచి స్కోర్ ఉంటే 10 out of 10, 9.8 ఉన్నాయనుకోండి, మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సరే మాకు మరి తక్కువగా ఉన్నాయి, మీరు thumbnailలో 222 మార్కులకే సెలెక్ట్ అయ్యారని పెట్టారు, మరి నిజంగా అంత తక్కువ పర్సంటేజ్ ఉంటే మాకు వస్తుందా అని అంటే చాలామందికి వచ్చిందండి. చూపిస్తాను. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, ఇది మనకి జీడిఎస్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మనం ఒకసారి రిజల్ట్ చూద్దామండి. ఏ రిజల్ట్ చూద్దామంటే నార్త్ ఈస్ట్కి సంబంధించిన రిజల్ట్ చూద్దాం. నార్త్ ఈస్ట్ అంటున్నారు, మేము అప్లై చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, లిస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజెస్లో నార్త్ ఈస్ట్ ఉంది కదా, నార్త్ ఈస్ట్ సర్కిల్. ఇందులో హిందీ ఉంది చూడండి. హిందీ అనేది ఒక లాంగ్వేజ్గా అయితే ఉంది. ఓకే, ఇందులో కూడా కొన్ని చోట్ల మనం పెట్టుకోకూడదు, కొన్ని డివిజన్స్కి. అక్కడ మళ్ళీ పర్టికులర్ లాంగ్వేజ్ అడుగుతారు. ఓకేనా? హిందీ అయితే ఉంది నార్త్ ఈస్ట్లో. సో ఇక్కడ నుంచి ఫస్ట్ లిస్ట్ డౌన్లోడ్ చేద్దాం, పోయిన సంవత్సరంది. సో లిస్ట్ అయితే నేను ఓపెన్ చేశాను. సో 34 పేజీలతో అయితే ఉంది. ఇక్కడ నేను మీకు చూపిస్తాను ఉండండి. సెర్చ్ చేసి 37% అని ఇక్కడ సెర్చ్ చేశాను. చూడండి, 37% అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడవచ్చు 37.1667కి నార్త్ ఈస్టర్న్ మేఘాలయ డివిజన్లో సెలెక్ట్ కావడం జరిగింది. అది కూడా ఓబీసీ వాళ్ళు ఏ పోస్ట్ కంటే ఏబీపీఎంకి సెలెక్ట్ అయ్యారండి. ఓకేనా? ఏబీపీఎంకి సెలెక్ట్ అయ్యారు. తర్వాత మీకు అంటే అది మార్కుల్లో కన్వర్ట్ చేసుకున్నాం అనుకోండి, 37% అనేది 222 మార్కులని. అలాగే ఇక్కడ చూడండి, మీరు
77%కి కూడా మీకు పీడబ్ల్యూడిలో మీకు బీపీఎం పోస్ట్ అయితే వచ్చిందనమాట 77%. ఓకేనా. నెక్స్ట్ చూడండి 61% కూడా వచ్చిందండి. ఓకేనా. లీస్ట్ ఇందాక చూపించింది మీకు 37 అంటే 222 మార్కులకి సెలెక్ట్ అయ్యారు. 61% కూడా సెలెక్ట్ అయ్యారండి ఏబీపీఎంకి ఎస్సీ కేటగిరీలో నార్త్ ఈస్టర్న్ మేఘాలయ డివిజన్లో వచ్చింది పోస్ట్. సో ఈ విధంగా మీరు లిస్ట్ మొత్తం చూసుకున్నారనుకోండి మీకు కనిపిస్తాయి. ఇక సెకండ్ లిస్ట్ థర్డ్ లిస్ట్లో అయితే ఇంకా తక్కువ కూడా సెలెక్ట్ అయ్యి ఉన్నారు. సో నార్త్ ఈస్టర్న్కి సంబంధించి సెకండ్ లిస్ట్ థర్డ్ లిస్ట్ మొత్తం 6 లిస్టులు అయితే రిలీజ్ అయ్యి ఉన్నాయి. సో సెకండ్ లిస్ట్ కూడా ఒకసారి ఓపెన్ చేద్దాము. సో సెకండ్ లిస్ట్లో కూడా మీరు చూసుకోవచ్చండి చాలా తక్కువ పర్సంటేజెస్కి 80స్లో 70స్లో 50స్లో ఉన్న వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యి ఉన్నారు. అంటే అంతంత పర్సంటేజ్లు ఉన్నవాళ్ళు చూడండి 76%కి. మన సైడు 90% ఉన్నా కూడా రావట్లా. ఓకేనా. 95 ఉన్నా కూడా రావట్లా. కానీ అటు సైడ్ మాత్రం 37%కి 50%కి 70%కి ఇంత పర్సంటేజెస్కి సెలెక్ట్ అవుతున్నారు. కాబట్టి ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఈ వీడియో నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాత్రం మీకు 100% ఉంటేనే 100% అంటే సెంట్ ఉండాలా 10th క్లాస్లో 10కి 10 మార్కుల ప్రకారం అయితే 600కి 600 ఉంటేనే మీకు పోస్ట్ ఈ జీడిఎస్ పోస్ట్ అయితే రావడం జరుగుతుంది. అది ఏ బీపీఎం అయినా బీపీఎం అయినా డాక్ సేవక్ అయినా. ఓకేనా. సో ఇక నార్త్ ఈస్టర్న్ ఇలాంటి సర్కిల్స్లో మీరు పెట్టుకుంటేనే మీకు తక్కువ పర్సంటేజ్ ఉన్నా కూడా వస్తుంది. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ.